2024 ఎలక్షన్స్ నా భూతో నా భవిష్యత్తులాగా జరిగాయి. 2024 ముందు తర్వాత అన్నట్లుగానే ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితుల్లో మరొకసారి గతంలో కంటే మించి రాబోతున్నాం అనేటువంటి సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కూడా 11 సీట్లకు పడిపోవటానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు సార్? అనేక కారణాలు ఉన్నాయి. ఒక్క కారణంగా అయితే చెప్పలేము. అయితే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో అట్టడుగు వర్గాలని, అణగారిన వర్గాలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని, కుంగిపోయినటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి కృత నిశ్చయంతో పనిచేశారు. అందులో ఆయన సక్సెస్ అయ్యారు అనేటువంటి మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల మీద కాన్సన్ట్రేట్ చేసి, అంటే చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి కార్యక్రమాలు, ఈ దేశ చరిత్రలో కానీ, ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ ఈ వర్గాలపై ఏ ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఆయన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ అభివృద్ధిని మరి ఆకాంక్షించి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుల్లో ఇతర వర్గాల్లో అది కొంత వ్యతిరేక భావం అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది వాస్తవం. అంటే చివరికి ఏ స్థాయికి అది వెళ్ళిందంటే, ఈ వర్గాలను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకొని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఎప్పుడైతే ముందుకెళ్తా ఉన్నారో, చివరికి ఆయన వర్గమైనటువంటి రెడ్ల వర్గం కూడా ఇతర అగ్రవర్ణాలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు మనం చాలా స్పష్టంగా. ఇటువంటి కామెంట్లు నిజంగా బయట అంటే ఆఫ్టర్ ఎలక్షన్ చూస్తున్నాము. ఇది వాస్తవమేనంటారా? రెడ్డి సామాజిక వర్గం అంతా కూటమికే కుమ్ముగాసింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అంటాం, మీకు రెడ్డి సామాజిక వర్గం పర్లేదు అనేటువంటి ఇది వాళ్ళలో బలంగా కూరుకుపోయింది కాబట్టి వాళ్ళు కూటమికి వన్ సైడ్గా సపోర్ట్ చేశారనేటువంటి కామెంట్లు చాలా బాగా రన్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు రెడ్డి సామాజిక వర్గంతోనో లేదా ఇతర వర్గాలతోనో మాకు పని లేదనేటువంటి మాట కాదు. కానీ ఈ యొక్క అట్టడుగు వర్గాలు ఏదైతే సమాజంలో అణచివేతకు గురైనటువంటి వర్గాలు గతంలో, ఆ వర్గాలు ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అభివృద్ధి కొరకు ఆయన కృషి చేశారు. సో దాన్ని ఓర్వలేని పరిస్థితుల్లో అగ్రవర్ణాలు ఉండడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే సమాజంలో వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇతర అగ్రవర్ణాలు ఉన్నాయి. అగ్రవర్ణాల్లో కూడా కొంతమంది పేదలు ఉన్నారు. వాళ్ళని కూడా ఈ వర్గాలతో సమానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆదుకున్నటువంటి మాట వాస్తవం. కానీ దాన్ని కూడా ఓర్వలేనిటువంటి పరిస్థితులు ఈ వర్గాలు ఉండి కక్షగట్టి మరి ఈ ఎన్నికల్లో మరి వాళ్ళు వ్యతిరేకంగా చేసినటువంటి పరిస్థితులు చూసాం. మీరు ఒకటి గమనిస్తే ఇన్ని సీట్లు కోల్పోయినా లేదా 11 సీట్లకి పరిమితమైన 40% ఓట్లు సాధించగలిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే వెన్నుదన్నుగా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంలాగా నిలబడ్డాయి. కాబట్టే మరి 40% ఆయనకంటూ స్థిరంగా ఉండగలిగింది. అదనంగా మరి రావాల్సినటువంటి 10% పైబడి ఈ వర్గాల్లో మరి చీలిక రావడం వల్ల, వాళ్ళు ఆ విధంగా భావించడం వల్ల, అదేవిధంగా ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు దుష్ప్రచారాలు చేయటం వల్ల అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలని ఒకసారిగా ఆలోచన చేస్తే ఓటమికి నేను చెప్పిన ఇదొక అంశమైతే ఇతర అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దుష్ప్రచారాలు ఇష్టరాజ్యంగా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి వాటిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం వల్ల హక్కుదారులకి ధైర్యంగా ఉండొచ్చు. హక్కుదారులకు సంబంధించినటువంటి ఆస్తిలో
అది ఇంటి స్థలం కానీ పొలాలు కానీ ఏదైనా ఈ మరొకరు మరి దాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితి లేదు, డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం లేదు. పూర్తి హక్కులు మరి కలిగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంటే దాన్ని తప్పుగా మాట్లాడి భూములను ఆక్రమించుకుంటారని, లేదా మరి పూర్తి హక్కులు ప్రభుత్వం తీసుకుంటుంది, మనకు రైతులకు కానీ లేదా భూమి సొంతదారులకి ఎలాంటి హక్కులు ఉండవు అనేటువంటి ఇలాంటి అనేక దుష్ప్రచారాలు అవన్నీ. సో దానికి దురదృష్టకరం ఏంటంటే ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి వాళ్ళకి వంత పాడడం,